విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు క్రీస్తు నామమున మీకు ఈ మంగళవారము మా శుభములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాగ్దానముల ద్వారా గొప్ప మేలులు మీరు అనుభవించుదురుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి మరి కొన్ని వాగ్దానాలు యెషయా గ్రంథములో నుండి మనం విందాము. ఈరోజు రేపటితో యెషయా గ్రంథములోని వాగ్దానాలు ముగుస్తాయి. కనుక దేవుడు యెషయా గ్రంథములో అనేక వాగ్దానాలు వ్రాయించాడు అంటే అవన్నీ కూడా తన బిడ్డలమైన మన జీవితంలో నెరవేరాలని. ఇప్పటికే కొన్ని నెరవేర్చబడ్డాయి, మరికొన్ని నెరవేరడానికి సిద్ధముగా ఉన్నాయి. వాటిని మనము ఈరోజు విశ్వాసముతో విందాము, ఆత్మీయంగా బలపడదాము. వీటిని మరికొంతమందికి మనము పంపడం వలన వారు కూడా ఆత్మీయంగా బలపడి ప్రభువులో ఆనందిస్తారు. కనుక ప్రోత్సహిద్దాం. ఈరోజు కొన్ని వాగ్దానాలు విందాం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఆమెన్. యెషయా గ్రంథము 60 అధ్యాయము 22వ వచనము. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. 61వ అధ్యాయము 3వ వచనము. నీతి అను మస్తకి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వాటికి పేరు పెట్టబడును. 61వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. 61వ అధ్యాయము 4వ వచనము. పూర్వమున పాడైన స్థలములను కట్టుదును. 61వ అధ్యాయము 4వ వచనము. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. 61వ అధ్యాయము 4వ వచనము. తరతరముల నుండి శిథిలమయ్యున్న పురములను బాగు చేయుదురు. 61వ అధ్యాయము 4వ వచనము. అన్యులు నిలవబడి మీ మందలను మేసెదరు. 61వ అధ్యాయము 5వ వచనము. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. 61వ అధ్యాయము 5వ వచనము. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. 61వ అధ్యాయము 6వ వచనము. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. ఆమెన్. 61వ అధ్యాయము 6వ వచనము. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. 61వ అధ్యాయము 6వ వచనము. మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమెన్. 61వ అధ్యాయము 7వ వచనము. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు. 61వ అధ్యాయము 7వ వచనము. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఆమెన్. 61వ అధ్యాయము 7వ వచనము. న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. 61వ అధ్యాయము 8వ వచనము. జనములలో వారి సంతతి తెలియబడును. 61వ అధ్యాయము 9వ వచనము. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును.
61వ అధ్యాయము 9వ వచనము. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. ఆమెన్. 61వ అధ్యాయము 9వ వచనము. సియోను నీతి సూర్యకాంతి వలె కనపడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. 62వ అధ్యాయము 1వ వచనము. యెరూషలేము పక్షమందు నేను ఊరుకుండను. 62వ అధ్యాయము 1వ వచనము. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. ఆమెన్. 62వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆమెన్. 62వ అధ్యాయము 2వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఆమెన్. 62వ అధ్యాయము 3వ వచనము. విడువబడిన దానవని ఇక మీదట నీవనబడవు. ఆమెన్. 62వ అధ్యాయము 4వ వచనము. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. 62వ అధ్యాయము 4వ వచనము. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేరు పెట్టబడును. 62వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ఆమెన్. 62వ అధ్యాయము 4వ వచనము. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. 62వ అధ్యాయము 5వ వచనము. దేవుడు తన వాగ్దాన వాక్యములన్నీ కూడా మన జీవితాలలో, మన బిడ్డల జీవితాలలో యేసు నామమందు నెరవేర్చునుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. యేసయ్య మహాకృపా వాత్సల్యము మనెల్లరిపై యేసు రాకడ పర్యంతము వరకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. శుభరాత్రి.